టాపిక్ 1.3 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో మనకి స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జ్మెంట్ ఇస్తుంది అంటే సిబిఐ కొన్ని కేసెస్ రిజిస్ట్రేషన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ వితౌట్ స్టేట్ కన్సెంట్ కూడా చెయ్యొచ్చు అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. సో ఇది ఎందుకు ఈ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే ఫస్ట్ థింగ్ వెస్ట్ బెంగాల్ 2018లో జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంది. సో ఈ జనరల్ కన్సెంట్ అంటే ఏంది, ఇది సేమ్ ఒక పర్మిషన్ లాగా అనమాట. సో ఇట్లానే కాదు, చాలా స్టేట్స్ సిబిఐకి కన్సెంట్ అనేది ఇచ్చినాయి. కన్సెంట్ అంటే ఏంది, పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఆ స్టేట్స్లో వెస్ట్ బెంగాల్లో కానీ ఏ స్టేట్లో అయినా కానీ సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి అంటే వితౌట్ అంటే స్టేట్ కన్సెంట్ ఇస్తే వెస్ట్ బెంగాల్ కన్సెంట్ ఇచ్చిందంటే డైరెక్ట్ సిబిఐ కేసెస్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేయవచ్చు అనమాట వెస్ట్ బెంగాల్కి వెళ్ళి. ఒకవేళ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నది అంటే సిబిఐ ఫస్ట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ పర్మిషన్ తీసుకొని దాని తర్వాత వెస్ట్ బెంగాల్ స్టేట్లో కేసెస్ ఇన్వెస్టిగేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ఇదనమాట కన్సెంట్ మీనింగ్. సో మనకి ఆర్టికల్ 131 ఉంది. ఆర్టికల్ 131 ఏం చెప్తుంది అంటే సెంటర్కి స్టేట్కి మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే అండర్ ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావచ్చు. సో ఈ సిబిఐ అనేది మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. మళ్ళా వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్, సో ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇట్లా క్లాషెస్ అవుతూ ఉన్నాయి అనమాట. సో అందుకు ఈ ఆర్టికల్ అనేది తీసుకొని వచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఏంది, మనకి సిబిఐ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో సిబిఐ 1963లో ఎస్టాబ్లిష్ అయింది సంతానం కమిటీ రికమెండేషన్స్ పైన. సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద 1960-64 ఈ టైంలో సిబిఐ అనేది ఎస్టాబ్లిష్ అయింది అనమాట సంతానం కమిటీ రికమెండేషన్స్ కింద. ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ కిందకి వస్తుంది. సో ఇదొక నాన్ స్టాచ్యుయేటరీ బాడీ. సో నాన్ స్టాచ్యుయేటరీ బాడీకి మీనింగ్ ఏంది, ఇది లా ద్వారా రెగ్యులేట్ కాదు. ఓకే, సో బై లా ఇది తీసుకొని రాలేదు. అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా, అంటే ఏంది, ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యి లేదు. ఓకే, సో ఇది లా ద్వారా కానీ కాన్స్టిట్యూషన్ ద్వారా కానీ ఇది తీసుకొని రాలేదు. సంతానం కమిటీ రికమెండేషన్ కింద. అండ్ దీన్ని గవర్న్ చేసేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. సో దీని కింద ఈ సిబిఐని గవర్న్ చేస్తారనమాట. ఓకే, ఇది నాన్ స్టాచ్యుయేటరీ ఇంకా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఇండియాలో ఇది ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఏజెన్సీ అనమాట. ఓకే, సో టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఇండియా అంటే అది సిబిఐ. సో దీని మెయిన్ మోటో ఏంది అంటే ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ, దీని మెయిన్ మోటో. సో దీని కంపోజిషన్స్ ఏంది అంటే డైరెక్టర్ ఉంటాడు హెడ్ లాగా, దాని కింద ఆయన కింద జాయింట్ డైరెక్టర్స్, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇంకా వేరే పోలీస్ ర్యాంక్ వాళ్ళు ఉంటారు. సో మెయిన్గా హెడ్ వచ్చేసి డైరెక్టర్, తర్వాత మనకి జాయింట్ డైరెక్టర్ ఉంటాడు, వీళ్ళందరూ ఎస్పీస్ వీళ్ళందరూ ఉంటారు. 2021లో డైరెక్టర్స్ ఆఫ్ సిబిఐ ఇంకా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సో వీళ్ళిద్దరికి 10 years అనేది 2 years నుంచి 5 years వరకు ఎక్స్టెండ్ చేసిరనమాట. అండ్ వీళ్ళకి ఎట్లాంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే బేసిక్గా సిబిఐ యాంటీ కరప్షన్ కానీ ఎకనామిక్ అఫెన్సెస్ కానీ స్పెషల్ క్రైమ్స్ ఉంటాయి కదా, మొన్న వెస్ట్ బెంగాల్లో రేప్ అయింది, సో అట్లాంటి కేసెస్ చాలా హ్యూజ్ ప్రొటెస్ట్ అనేవి జరిగినాయి. సో అదొక స్పెషల్ క్రైమ్ కిందకి తీసుకొని వస్తారు. సో అది సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఇలా స్పెషల్ క్రైమ్స్ కానీ సుమోటో అంటే దాని సొంతంగా నేను తీసుకుంటా అనేసి ఆ కేసుని తీసుకుంటుంది అనమాట. సో అట్లా సుమోటో కేసెస్ కానీ ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ ఫర్ సిబిఐ, అసలు స్టేట్ కన్సెంట్ అంటే ఏంది సిబిఐకి అంటే ఫస్ట్ థింగ్ మనకి జనరల్ కన్సెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జనరల్ కన్సెంట్లో ఏంది అంటే కన్సెంట్ అంటే బేసిక్గా పర్మిషన్ అని గుర్తుపెట్టుకోండి. సో కన్సెంట్ ఏంది, సిబిఐ ఒకవేళ కొన్ని స్టేట్స్ ఫర్ సపోజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ కన్సెంట్ ఇచ్చినాయి అంటే పర్మిషన్ ఇచ్చినాయి అంటే సిబిఐ ఏ టైంలో అయినా స్టేట్లకు ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ సిబిఐకి ఉంటుంది. ఒకవేళ కన్సెంట్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు సిబిఐ స్టేట్లకు ఎంటర్ కాలేదు. ఇదే కన్సెంట్ యొక్క మీనింగ్. సో ఇది సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద
స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ని ఇవ్వనైనా ఇవ్వచ్చు, లేకపోతే డినై అయినా చెయ్యొచ్చు అనేసి సెక్షన్ 6 అనేది చెప్తుంది. సో దీని కిందనే స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని అవి డిసైడ్ చేసుకుంటాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ కానీ, పంజాబ్, తెలంగాణ ఇట్లాంటి స్టేట్స్ అన్నీ కన్సెంట్ని ఇవ్వలేదు, విత్డ్రా చేసుకున్నాయి అనమాట. సో సిబిఐ రిలేటెడ్ కేసెస్ కొన్ని ఉన్నాయి, ఆ కేసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019 కేసు. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ డైరెక్టర్స్ని ఒక కమిటీ రికమెండేషన్ ద్వారా అపాయింట్ చేయాలి. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ యాజ్ చైర్మన్ ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్, లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, చీఫ్ జస్టిస్ అయినా లేకపోతే సుప్రీంకోర్టు జడ్జ్ నామినేటెడ్ బై సిజిఐ. సో వీళ్ళు ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి అప్పుడు సిబిఐ డైరెక్టర్ని చూస్ చేసుకోవాలి అనేసి ఈ రికమెండేషన్స్ చెప్తుంది అనమాట ఈ కేసు. నెక్స్ట్ వచ్చేసి సిబిఐ వర్సెస్ డిఆర్ఆర్ఆర్ కిషోర్ 2023. సో ఇదేంటి ఏం చెప్తుంది అంటే సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తుంది. సో కన్సెంట్ ఇవ్వాలా ఇవ్వద్దా అని స్టేట్ విష్ ఉంటుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంటే క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు కన్సెంట్ ఇవ్వదు. అప్పుడు ఏంటిది రిజల్ట్, వాళ్ళకి జస్టిస్ రానట్టే కదా. సో అది ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అనేసి ఈ కేసు చెప్తుంది. తర్వాత నెక్స్ట్ సిబిఐ వర్సెస్ సంజీవ్ చతుర్వేది 2024. ఈయనలో ఏం చెప్తుంది అంటే సిబిఐ ఆర్టీఐ కింద కొంచెం వరకు ఎగ్జెంప్టెడ్ అనమాట. సో ఈ కేసు ఏం చెప్తుంది అంటే సిబిఐ అనేది టోటల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎగ్జామ్ట్ కాదు అనేసి చెప్తుంది. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మొత్తం సిబిఐ ఏం చేస్తుంది అవి డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. కానీ ఇది ఓన్లీ తీసుకోవద్దు అని ఉండే అంతకుముందు. కానీ ఈ కేసు తర్వాత కొన్నిటి వరకే, టోటల్లీ ఎగ్జామ్టెడ్ కాదు, కొంచెం వరకే ఎగ్జామ్టెడ్ అనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. నెక్స్ట్ వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1997. సో ఇది జైన్ హవాలా కేసు అని కూడా అంటారు. సో ఈ కేసు కింద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సిబిఐని, ఈడీని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఫ్రీ చేసేస్తుంది అనమాట. సో వాళ్ళ వేరే వేరే మినిస్టర్స్ ఒక్కొక్కలాగా డైరెక్ట్ చేస్తారు సిబిఐకి, ఈడీకి. సో అట్లా కాకుండా మీరు ఇండిపెండెంట్గా ఉండండి అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. ఓకే, సో ఓవరాల్గా సిబిఐ ఇంకా ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కిందికి వస్తుంది. సో అట్లా ఒక్కొక్క సెంట్రల్ మినిస్టర్ ఏమేమి చెప్తాడో అట్లా మాటికే చేస్తున్నాయి అనమాట జైన్ హవాలా కేసు వరకు. ఈ జైన్ హవాలా కేసు అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే యూనియన్ గవర్నమెంట్ నుంచి మీరు ఇండిపెండెంట్ అనేసి చెప్తుంది. సో ఇవన్నమాట కేసెస్కి సంబంధించి. నెక్స్ట్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ సిబిఐ. సో ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పోస్టుల వేకెన్సీ అనేది సిబిఐలో చాలా ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. సో ఇదేంటి అంటే సిబిఐ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ కానీ ఫైనల్ అవుట్కమ్స్ అనేవి ఏంటివో తెలియట్లేదు, అవుట్కమ్స్ అనేవి లేవు. నెక్స్ట్ కన్సెంట్ ఆల్మోస్ట్ 9 స్టేట్స్ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నాయి. నెక్స్ట్ క్రెడిబిలిటీ అనేది లేకుండా పోతుంది. సో బాఫర్ స్కాండల్ కానీ, హవాలా స్కాండల్ కానీ ఇవన్నీ అయినాయి, ప్రాపర్ జడ్జ్మెంట్స్ అనేవి రాలేవు. సో దీనివల్ల క్రెడిబిలిటీ అనేది లేకుండా పోతుంది సిబిఐకి, ఇది మేజర్ ప్రాబ్లము. తర్వాత ఫండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నమాట మేజర్ ఛాలెంజెస్. తర్వాత వే ఫార్వర్డ్ చూసుకుంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ లా అండ్ జస్టిస్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటి అంటే సిబిఐ డైరెక్టర్ వేకెన్సీస్ని మానిటర్ చేయాలి అని చెప్పింది. నెక్స్ట్ ఒక కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి, ప్రాపర్ డేటాబేస్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఉంటుంది అని. నెక్స్ట్ కొత్త లాస్ని తీసుకువచ్చి స్టేటస్ని, ఇంకా ఫంక్షన్స్, పవర్స్ ఇవన్నీ డిఫైన్ చేయాలి. సిబిఐలో ఒక పవర్ అంటే సిబిఐకి ఉన్న పవర్స్ ఏంది, సిబిఐ ఏం చేస్తుంది, దాని ఫంక్షన్స్, దాని స్టేటస్ ఏంది, ఇవన్నిటిని ప్రాపర్గా డిఫైన్ చేసి ఒక యాక్ట్ అనేది తీసుకొని రావాలి అని రికమెండేషన్స్ ఇచ్చింది. తర్వాత
కేస్ స్టాటిస్టిక్స్, కేసు ఎట్టుపోతుంది, ఏమేమి అవుతున్నాయి, వాటి యాన్యువల్ రిపోర్ట్స్ ఏంది అనేది ఒక వెబ్సైట్లో పబ్లిష్ చేయాలి. తర్వాత స్టేట్ కన్సెంట్ అనేది కొన్ని కేసెస్లో ఫర్ సపోజ్ ఇండియన్స్ సెక్యూరిటీ ఇంకా ఇంటిగ్రిటీకి హానికరమయ్యే కేసెస్ ఉంటాయి కదా, అట్లాంటి కేసెస్ పైన స్టేట్ కన్సెంట్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయాలి అనేసి ఇంకొక రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. సో ఇది మొత్తానికి సిబిఐకి సంబంధించింది.